పిస్తా ఇవాళ జ్వరం వచ్చింది, లేవలేదన్నమాట. వాళ్ళ వంట మొత్తం డాలి చేస్తుంది. చారు పొద్దున కర్రీ వండేసింది. నేను కొంచెం మంచుకుంటాను కదా, స్టవ్ కాడికే రారు. ఎగ్ కర్రీ వండింది, కనపడతలేదు కదా. పిస్తా ఎగ్ కర్రీ వండింది, మంచిగా వంట చేస్తుంది. నేను ఉండేది అది సంగతి మెత్తాను పుల్లగా ఏందని టిప్స్. ఇక్కడ ఏంటి ఈ గోడలన్నీ కడగాలి, గలీజ్గా ఉన్నాయి. అన్నం వండేసింది అట్లా పని అయిపోయింది అన్నట్టు. టక 10 నిమిషాల్లో చేసేసుకుంటాను. నేను ఉంటేది అస్సలు ముట్టుకొని పండుకోలేవారు, కాకపోతే కడప కడగలేదు వాళ్ళు. ఇక ఏం కాలేదు, ఇవన్నీ చేయలేదు. ఇక నేను చేసుకుంటాను. మరి తనే బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం వచ్చినాయి. ఇట్లా బాగా పూసేది, పూస్తాను చెట్లకు. రాజేష్ తమ్ముడు మంచిగా నీట్గా చేస్తాడు. అక్కడ పూల చెట్ల నీళ్ళు పోస్తాడు. మల్లె మొగ్గలు బాగా పూస్తాయి. అయితే టెంపుల్ ఎదురుగా వస్తాయి ఇల్లు వీళ్ళది. మల్లికమ్మ చిన్నమ్మంట కదా వాళ్ళ కొడుకు, వాళ్ళ ఆవిడ రమ్య. చేసిన టైం ఇదన్నమాట. ఇంకా మా డాల్ అయితే ఇక వాటర్ మిల్లు కట్ చేస్తాను తినడానికి. ఇంకా మెల్లమెల్లగా కడపలు కడిగేసినాం, ముగ్గులు వేసేసుకున్నాను. లేకపోతే బాగుండదు కదా. ఇదన్నమాట చిన్న వ్లాగ్ ఇవాళ. సో ఉంటానండి. నమస్కారం. మీ జ్యోతి కంజుల సగర. ఎందుకు తులసి మొక్క కొంచెం అదైపోతున్నది, ఈ సీజనే అట్లా కావచ్చు. ఇట్లా మా ఊరియగడ చూస్తున్నాడు, ఇంకా అయిపోయింది. మా కృష్ణయ్యకు పాలు పోసినాను, తాగుతున్నాడు. సో పడుకున్నాము. ఇంకా వాళ్ళకి ఇప్పుడు కాసేపు బాగా వేసుకుంటాం. హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ నేను మన టెంపుల్కి వెళ్తున్నాను. చాలా రోజులు అవుతుంది, ఒక 5-6 నెలలు అవుతుంది టెంపుల్కి వెళ్తున్నాను. కార్తీక మాసంలో వెళ్ళినా అనమాట మేనేరి టెంపుల్కి. ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో కొట్టేస్తాను. గుడి పరిస్థితికి ఇట్లా ఉంది. ఎక్కడో అక్కడ వినాయకుడు పెట్టినప్పుడు పైసలు పంచుకుంటారు, మిగిలినని గుడిని అయితే పట్టించుకోరు. అట్లా ఇట్లా గది కట్టించింది. ఊడ్చడము పైసలు తెలియరు. ఇప్పుడు 4-5 నెలల నుంచి ఆమె ఊడుస్తలేదు. మొత్తం చెత్త ఇట్లున్నది. తలుపు లేదు, తాళం లేదు, పైసలు అవుతున్నాయి. ఇట్లుంది గుడి పరిస్థితి, మన దేవుడి పరిస్థితి. విగ్రహాలు ఇట్లా 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 ఉన్నాయి. మంచి వైభవమైన దేవుణ్ణి అట్లా చేసేసిండు వీళ్ళంతా. ఇది కట్టించిండ్రు, ఇక బండ వస్తారు కావచ్చు. శ్రీరామనవమికి ముస్తాబు చేయాలన్నట్టు. మాది కొత్త గ్రూప్ స్టార్ట్ చేసుకున్నాం, పర్పస్ సంఘం 60 మందితో. టీవీ సీరియల్ చూసుకుంటే ఎత్తుంది, కానీ ఎప్పుడు నాటి టీవీ ఉంటుంది, టీవీ చూసుకుంటే ఎత్తాడు అన్నట్టు. నిమ్మలంగా ఎల్లమ్మ గుడాలను పోపు పెడతాను. సంఘం లెక్కలు రాసుకుంటాను క్లియర్గా. ఇట్లా కూర్చోండి. చల్లగా బయట కూర్చున్నాం, ఇట్లా లైట్ కింద కూర్చున్నాం చక్కగా. కొరిమిళ్ళ అమరావతి ఇంటానికి లేనాయి. నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట. శోభకి వెనకాల కూరగాయలు కట్ చేస్తాను. మటన్, అల్లము, ఉల్లిపాయ, అన్నము తింటున్నాము. మటన్ చికెన్ కలిపి వండిండ్రు వీళ్ళు.